పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీపీ ఉప ఎన్నికల్లో అరాచకాలు చేస్తుంది టీడీపీ. వాయిదా పడిన అత్తిలి, యలమంచిలి స్థానాలకు నేడు ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో కుట్రలకు దిగారు టీడీపీ నేతలు. సంఖ్యాబలం లేకపోయినా ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వర్గీయులు కుతంత్రాలు చేస్తున్నారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన గుంపర్రు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టారంటూ బలవంతంగా తీసుకువెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లు వేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమాలు చేస్తున్నారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు చేస్తున్న అరెస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు టైం ఇస్తున్నారు, మీరు ఇప్పుడు 10 అయిందండి, మీరు పావు గంటలకు తీసుకొచ్చారు. ఏమని ప్రొసీజర్ కాదండి, నిజేదాన్ని రాయించుకున్నారా? ఏమని పార్టీలో చనిపోయారండి, మాస్బెడ్ మళ్ళీ పార్టీలోనే చనిపోతానండి, వైఎస్ఆర్ పార్టీ నుడిచిపెట్టినండి, వాళ్ళే కావాలని చెప్పానండి. మీ చేత ఏం రాయించుకున్నారమ్మా? ఏమి లేదండి, ఏమి రాయించుకోలేదా? ఏమి లేదండి. మామూలుగా మాట్లాడితే రికార్డ్ చేశారు అంతే. మీరు మామూలుగా మాట్లాడితే రికార్డ్ చేసుకున్నారు అంతే. మీతో మీ చేత పేపర్ మీద ఏం రాయించుకోలేదు. మీ పాప ఉంది అక్కడ? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి డీటెయిల్స్ అందిస్తారు. పోతురాజు, కూటమి నేతలు ఎన్నికలకు సంబంధించి ఈ ఎంపీపీ ఎన్నికల్లో ఎక్కడ పెడితే అక్కడ కుట్రలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కూడా అత్తిల్లో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే కూటమి పార్టీ నేతలు కూడా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అత్తిలు కానీ మరి ఎలమంచిలకు సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికలు అవుతున్నాయో దీన్ని కూడా చూస్తే కనుక పూర్తిగా కుట్ర రాజకీయాలు తెరలేపారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కానీ సంఖ్యాబలం లేకపోయినా కానీ పోలీసులు కూడా అడ్డం పెట్టుకుని దౌర్జన్యకాండ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడినట్టు కూడా అత్తిలికి సంబంధించి చూసినట్టు ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్న తరుణంలో కూడా మాజీ మంత్రి కార్మూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఇలాంటి పరిస్థితులు చూసారా? ఇప్పుడు చూస్తుంటే ఒకవైపు ఎంపీటీసీలు అరెస్టులు చేస్తున్నారు, మరోవైపు ఇక్కడేమో అత్తిలో చూస్తే భయాందోళన గురి చేస్తున్నారు. ఏమేమి చూస్తారు అసలు? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. నాకు బీజేపీ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగానే కనపడుతున్నారు, కానీ జనసేన ఈరోజు తెలుగుదేశం ఏకమైపోయి ఒక రౌడీజం, అరాచకం రాష్ట్రంలో రావణ కాష్టం కింద తగలెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత దారుణాతి దారుణంగా అంటే అత్తిలి ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 13 మాకున్నారు. అసలు వాళ్ళకి యాక్చువల్గా జనసేనకు 2, తెలుగుదేశానికి 2 వస్తే మా వాళ్ళని 2 తీసుకున్నారు. మా వాళ్ళని కిడ్నాప్ చేశారని మేము నెతకాలి, కానీ వాళ్ళ మాకు కనపడతలేదని మా ఎంపీటీసీలని వాళ్ళని ఎతికే కార్యక్రమం చేస్తుంటే పోలీసు వ్యవస్థ టోటల్గా నిర్యార్యమైపోయి ఒక హీన స్థితికి దిగజారిపోయిందంటే నన్ను ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇవాళ ఇక్కడ సీఏ కానీ డిఎస్పీ కానీ ఉన్నా లేనట్టుగానే ఉండే పరిస్థితికి వచ్చేసారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ టోటల్గా పక్కన పడిపోయి ఒకవేళ తెలుగుదేశం చొక్కాలు తొడుక్కుని పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ. అంచేత ఇక్కడ ఏమీ లేదు, ఇంకా పోలీస్ వ్యవస్థ లేనట్టే. తెలుగుదేశంకి సంబంధించిన పోలీసు డ్రెస్ వేసుకుని పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. టోటల్గా నిన్న ఎక్స్ మినిస్టర్గా ఒక బీసీ నాయకుడిగా నా ఇంటి మీదకి జనం వచ్చేస్తే కనీసం ఇక్కడ 100 మంది పోలీసులు పెట్టామన్న ఎస్పీ కూడా పంపించేస్తానంటాడు, గంటలైనా రారు. డిఎస్పీ పంపించేస్తానంటాడు, సీఏ పంపించేస్తానంటారు, కానీ అందరూ కూడా రాకుండా వాళ్ళకి పూర్తిగా తెలుగుదేశం చొక్కా తొడుక్కుని పనిచేసే కార్యక్రమం చేస్తుంటే దారుణాతి దారుణంగా హీనంగా ఉంది. ఇక్కడ మరి ఎమ్మెల్యే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇవాళ మనకి కనపడటం లేదు అని ఆయన చాలా సింగపూర్ నుంచి వచ్చాడు పాపం ఆయన, కానీ మిస్సింగ్ని మెస్సింగ్ కూడా రాశాడు ఆయన. చాలా దారుణాతి దారుణంగా ఉంది. మా ఎంపీటీసీలు నేను మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ వంకా రవి గారు అందరం కలిసి దిగిన ఫోటోని పట్టుకుని ప్రతి బస్సును ఆపి ప్రతి కారును ఆపి మా వాళ్ళు కనపడతలేదని చూపించి నెతుకుతున్నారంటే
పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని సిగ్గుపడాలి మీరు అని నేను అడుగుతున్నాను. తల దించుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏంటి ఈ వ్యవస్థ, ఏం నడుస్తుంది వ్యవస్థ? అలాగే ఎమ్మెల్యే చాలా ముందు అడిగేశాడు. ఇప్పుడు చాలా తెలివైన వాడు అనుకుంటున్నాను నేను. ఏంటంటే తెలుసా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఎన్ఆర్జీఎస్సీ 100 రోజుల ప్రోగ్రాంకి పనిచేసే వాళ్ళను కూడా మభ్యపెట్టి మీకు మస్తరేస్తాం, మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంది, మీటింగ్కి రండి అని చెప్పి 300 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ అని ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు. నేను ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేయాలని చూస్తున్నాను. వాళ్ళకి మళ్ళీ రౌడీజం చేయాలంటే ఆ మహిళల పాపం ఏమైపోతారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ నేను అడుగుతున్నా. చూడొచ్చు ప్రధానంగా చూస్తే కనుక వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే ఒకవైపు టీడీపీ నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా కుట్ర రాజకీయాలకు తెరలేపుతారని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో కార్తీక్. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.